అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే వెజ్ మోమోస్ అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎలా చేయాలన్నది ఇప్పుడు చూద్దాము. అయితే మైదా పిండితోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మైదా పిండితో చేశాను. ముందుగా అయితే ఒక గ్లాసుడు మైదా పిండి అయితే తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి దాన్ని అయితే ముద్దలా అయితే చేస్తున్నాను. వాటర్ అన్నది చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ పలచగా అయిపోతుంది కదా. తగినంత వాటర్ వేసుకుని దాన్ని అయితే ఉండలాగా అయితే చేసుకోవాలి. ఈ పిండి కలుపుతాం కదా, ఆ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకుని పైనుంచి అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి అయితే ఉంచుకోవాలి, పక్కనైతే ఉంచేయాలి. దీని తర్వాత అయితే మనమైతే ఇప్పుడు దీంట్లోకి కర్రీ చేసుకుందాము. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. అయితే వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే ఆ వెల్లుల్లిపాయలు అయితే వేసి ఒకసారి అయితే వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను, దాన్ని కూడా అందులో వేసి ఒకసారి అయితే బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత క్యారెట్ అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేశాను. క్యారెట్ని అయితే గ్రేట్ చేశాను. ఇదైతే అందులో వేసి ఒకసారి అయితే మొత్తం అంతా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసి మూత పెట్టి దీన్ని అయితే మగ్గనివ్వాలి. మూత తీసి మరొకసారి అయితే కలుపుదాము. ఇలా కలిపి అందులోని కొంచెం ఒకసారి అయితే కలిపాం కదా, కింద ఏమైనా మారుతుందా లేదా అని చూసుకోవాలి. కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని అయితే కొంచెం వేసాను. ఇదంతా వేసి ఒకసారి అయితే కలపాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం వెనిగర్ కూడా వేసుకోవాలి. వెనిగర్ లేకపోతే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క అయితే పిండుకుని అందులో వేసి అందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు దాన్ని అయితే వేగనివ్వాలి. ఎందుకంటే మోమోస్లో ఈ తడిగాని ఉంటే అవి ఊడిపోతాయి. ఈ క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. మనము పిండి అయితే తడిపి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఒకసారి మెదాయించుకుని చిన్న చిన్న బాల్స్గా అయితే చేసుకోవాలి. ఇలా బాల్స్ కింద చేసుకుని దాన్ని అయితే ఒక్కొక్కటి తీసుకుని మిగిలిందంతా అయితే మూత పెట్టాలి, లేదు అంటే అవి ఆరిపోతాయి. అందుకనే ఇవన్నిటి మీద అయితే ఒక్కొక్క ముద్ద తీసుకుని మూత అయితే పెట్టుకోవాలి, లేదు అంటే ఆరిపోతాయి కాబట్టి. ఇప్పుడు చిన్న ముద్ద తీసుకుని దాన్ని అయితే చిన్న చిన్న చపాతీలాగా అయితే చేయాలి, మరీ పలచగా చేయకూడదు. వీడియోలో చూపించిన విధంగా అయితే చిన్న చిన్న పూరీలా అయితే చేయాలి, కొంచెం దలసరిగానే ఉండాలి. ఇదిగోండి, వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోండి. చిన్న చపాతీలా చేసాం కదా, దాంట్లోకి ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న కర్రీ ఉంది కదా, ఆ కర్రీ అయితే పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాలి. దీన్ని ఇప్పుడు ఈ అంచుకి ఆ అంచుకి ఒక్కసారి అయితే ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసి మొత్తానికి ఇలా దగ్గరికి తీస్తే వీడియోలో చూపించిన విధంగా మీకు మోమోస్ షేప్ అయితే వస్తుంది. చూడండి, ఇది నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ 1, 2 రాదు, అలా చేస్తూ ఉంటే కనుక వస్తుంది. చూడండి, మోమోస్ షేప్ అయితే భలే వచ్చింది కదా. అయితే ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను. తర్వాత మిగిలిన పూరీలన్నీ చేసుకోవాలి. ఫస్ట్ చూపెడదామని చెప్పి ఒక 3 షేప్లో అయితే చేశాను. అది ఎలా షేప్ చేయాలన్నది పెట్టాను. నేనైతే మిగిలిన పూరీలన్నీ చేసేసి అన్నీ ఒకసారే మోమోస్ అయితే రెడీ చేశాను. మీరు కూడా ఈ విధంగానే చేసుకోండి. ఇలా చేసుకుంటే బేగా అయితే అయిపోతుంది. అన్నీ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని స్టీమ్ చేయాలి. ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో వాటర్ వేయాలి. రేకుకి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసి ఈ మోమోస్ అన్నిటిని పేర్చుకోవాలి. ఇదైతే స్టీమ్ చేస్తున్నాను. స్టీమ్ అయినా పర్వాలేదు, లేదు అంటే ఫ్రై మోమోస్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైము ఈ స్టీమ్ మోమోస్ అయితే చేశాను. చూడండి, ఇప్పుడు ఇడ్లీ పాత్రలు మొత్తానికి పెట్టేశాను. ఇప్పుడు ఆవిరి మీద అయితే ఉడికిద్దాము. ఒక 5 మినిట్స్ అయితే చాలు, ఇవైతే స్టీమ్ అయిపోతాయి. ఇప్పుడైతే మూత పెట్టాను. నిమిషాల తర్వాత అయితే చూస్తే ఇవైతే స్టీమ్ అయిపోయాయి. ఇప్పుడు ఈ మోమోస్కి కాంబినేషన్ చట్నీ అయితే చేసుకోవాలి కదా. ఇప్పుడైతే చట్నీ చేసుకుందాము. ముందుగా అయితే ఒక పాన్ పెట్టి అందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేయండి, ఒక 4, 5, ఒక 3 ఎండుమిరపకాయలు. మీకు ఎంత చట్నీ కావాలంటే అన్ని టమాటా పళ్ళు అయితే వేయాలి. నేనైతే ఒక 6 టమాటా పళ్ళు అయితే ముక్కల కింద కట్ చేసి వేసాను. ఇందులో కొంచెం వాటర్ వేసి దీన్ని అయితే పెట్టి మగ్గనివ్వాలి.
ఇదిగోండి ఇప్పుడైతే మూత పెట్టాను కదా, ఇవైతే మగ్గుతుంది. కొంచెంసేపు పోయిన తర్వాత మళ్ళీ మూత తీసి మరొకసారి అయితే కలపాలి. ఇవైతే మగ్గిపోయాయి టమాటాలు. దీన్నైతే ఇప్పుడు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత దీన్నైతే ఒక మిక్సీ జార్లోకి వేసి తగినంత సాల్టు, కొంచెం నిమ్మరసం అయితే పిండాలి, హాఫ్ చెక్క, షుగర్ వేస్తే కనుక ఈ చట్నీ బ్యాలెన్స్ అయితే అవుతుంది. దీన్నైతే ఇప్పుడు మిక్సీ చేశాను. మిక్సీ చేసిన తర్వాత అయితే ఒక బౌల్లోకి తీసాను. ఇప్పుడు మోమోస్ స్టీమ్ అయ్యాయి లేదా చూద్దాము. ఈ మోమోస్ అయితే స్టీమ్ అయిపోయాయి. దీన్నైతే ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. అయితే సర్వ్ చేశాను. మోమోస్ అయితే భలే ఉన్నాయి. చూడ్డానికి ఎలా ఉన్నాయండి, బాగున్నాయి కదా. ఇంతకీ మీరు ఎప్పుడైనా మోమోస్ తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఫ్రై మోమోస్ అంట 5 మోమోసు 70 రూపాయలు అన్నారు. టూ మచ్ కాస్ట్ కదా. మనమే ఇలా ఇంట్లో చేసుకుంటే కనుక హెల్తీగా తినచ్చు. ఇదిగోండి నేను మా పాప అయితే తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. చేసాను కదా, అప్పుడప్పుడు తినాలి, రెగ్యులర్గా అయితే తినకూడదు. మైదా హెల్తీ కాదు కదా. ఇంతకీ మోమోస్ ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.